గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఫోర్త్ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఇప్పటివరకు మనం 3 వీడియోస్ డిస్కస్ చేసుకున్నాం టైమ్ అండ్ డిస్టెన్స్లో. ఒకటి ఇంట్రడక్షన్, నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్. ఇది ఫోర్త్ వీడియో, థర్డ్ క్వశ్చన్. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకటే ఒక పాయింట్, సింగిల్ పాయింట్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వాళ్ళు ఎగ్జాంపుల్ 2 తీసుకుని థర్డ్ కనుక్కోవాలి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. తర్వాత టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ మల్టిప్లై బై 5/18. టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ మల్టిప్లై బై 18/5. ఓకే. టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్లో మీరు క్వశ్చన్ చదివేటప్పుడు చేసేటప్పుడు బాగా క్లారిటీ చదవండి, జాగ్రత్త చదవండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఎమ్మటి ఆన్సర్ వస్తుంది, అదే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, కానీ రాంగ్. ఎందుకంటే మీకు వచ్చిన ఆన్సర్ కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది, అనే క్వశ్చన్ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అందుకనే ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ కిలోమీటర్ పర్ అవరా మీటర్ పర్ సెకండ్ జాగ్రత్త చదవండి. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే 5/18 మల్టిప్లై చేయాలి. అదే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్ చేయాలంటే 18/5. తర్వాత ప్రతి కాంపిటేషన్లో క్వశ్చన్ అయితే యావరేజ్ స్పీడ్ మీద. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఓకే. యావరేజ్ స్పీడ్ అంటే మీరు మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినారు, అంత డిస్టెన్స్ ట్రావెల్ బట్ టైం ఎంత. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇంకొక ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2x/x+y. కాకపోతే ఈ ఫార్ములా డ్రాబ్యాక్ ఏంటంటే దిస్ ఫార్ములా ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ విన్ ద డిస్టెన్స్ సేమ్. Above formula, total distance travelled by total time taken, you can apply any time, but 2x/x+ is applicable only when the distance is same. So the important point is that when 2 trains are running in opposite direction, speeds are added. If 2 trains are running same direction, speeds are subtracted. Opposite direction speeds add అయితే same direction speeds subtract అయితే. If two trains are running opposite speeds are added, if 2 trains running same direction speeds are subtracted. ఈ క్వశ్చన్ ఏంటంటే ఆపోజిట్ స్పీడ్స్ యాడ్ అయితే సేమ్ డైరెక్షన్ స్పీడ్స్ సబ్ట్రాక్ట్ అయితే. ఈరోజు మనం చెప్పుకునే ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ అండ్ డిస్టెన్స్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ వీడియో. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B ఈజ్ 330 kilometers. 2 cities ఉన్నాయి, వాటి మధ్య డిస్టెన్స్ 330 kilometers. ఓకే. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B ఈజ్ 330 kilometers. A train starts from A at 8 a.m. and travels towards B at 60 km/h. ఏ అనేది ఒక సిటీ నుంచి ట్రైన్ బయలుదేరింది మార్నింగ్ 8 o'clock. స్పీడ్ ఎంత 60. 2 cities ఉన్నాయి, వాడి మధ్య డిస్టెన్స్ 330. ఫస్ట్ మార్నింగ్ 8 o'clock ఒక ట్రైన్ బయలుదేరింది ఏ నుంచి, స్పీడ్ 60 km/h. ఓకే. అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ B at 9 a.m. and travels towards A at 75 km/h. ఇంకో ట్రైన్ బయలుదేరింది B నుంచి 9 o'clock, స్పీడ్ ఎంత 75. వన్స్ అగైన్ the distance between 2 cities A and B is 330 kilometers. A train starts from A at 8 a.m. and travels towards B at 60 km/h. Another train starts from B at 9 a.m. and travels towards A at 75 km/h. అంటే 2 cities ఉన్నాయి, వాటి మధ్య డిస్టెన్స్ 330 kilometers. మార్నింగ్ 8 o'clock ఏ నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది, స్పీడ్ ఎంత 60 km/h. B నుంచి 9 o'clock ఇంకో ట్రైన్ బయలుదేరింది, స్పీడ్ ఎంత 75. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమేంటంటే వెన్ విల్ దే మీట్, ఆ 2 ట్రైన్స్ ఎప్పుడు మీట్ అవుతాయి. ఓకే. సో 2 cities ఉన్నాయి, వాటి మధ్య డిస్టెన్స్ 330. మార్నింగ్ 8 o'clock ఏ నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది, స్పీడ్ 60. సెకండ్ ట్రైన్ 9కి బయలుదేరింది, స్పీడ్ 75. B నుంచి ఎప్పుడు కలుస్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒకే ఒక ఫార్ములా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఎంత కష్టమైన క్వశ్చన్ అయినా సరే ఇదే పాయింట్, స్పీడ్ డిస్టెన్స్ టైం. కాకపోతే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇస్తారు, ఆ లాజిక్ మనకు కనిపెట్టాలి. ఓకే. ఇంకొకటి టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రతి క్వశ్చన్కి ఒక లాజిక్ ఉంటుంది, ఒక షార్ట్ కట్ ఉంటుంది. అంటే స్పీడ్ డిస్టెన్స్ టైం ఉంటుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే దొంగ ప్రాబ్లం లాజిక్ ఏంటంటే దొంగ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఓనర్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ సేమ్. ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేయాల్సి, అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అంటే కంపల్సరీ లాజిక్ ఉంటుంది. లాజిక్ లేకపోతే ఆ క్వశ్చన్ అడగరు. మనకంటే మన పక్కన కంటే మనకు జాబ్ రావాలంటే తను ఆలోచించేదానికంటే వేరే విధంగా ఆలోచించాలి. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడగల మెయిన్ రీజన్ ఏంటంటే మన థాట్ ఏముండాలంటే ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై 2 trains ఈజ్ ఈక్వల్ టు 330. అంటే 2 trains కలిసి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 330 అనే థాట్ మీకు రావాలి. ఒక్క చిన్న లాజిక్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ చదవగానే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే ఆ 2 trains కలిసి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 330. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఇంటూ టైం. అంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 60, టైం t+1, 60 × t+1. ఎందుకు t+1 అంటే ఒక 1 hour ముందు బయలుదేరింది కాబట్టి 60 × t+1.
ఈ ప్లస్ 75 into t equal to 330. Once again, the total distance traveled by both the trains is equal to 330. Distance formula speed into time. So first train speed 60, time t plus 1, 60 into t plus 1. ఎందుకు ప్లస్ 1 ఎక్స్ట్రా అంటే ఫస్ట్ ట్రైన్ 80 బయలుదేరి సెకండ్ ట్రైన్ 1 hour ముందు కాబట్టి 60 into t plus 1 plus 75 t equal 330. మీరు క్యాలిక్యులేషన్ చేస్తే t equal 2 hours వస్తుంది. అంటే ఫస్ట్ ట్రైన్కి 2 plus 1 3 hours, సెకండ్ ట్రైన్ 2 hours. ఫస్ట్ ట్రైన్ 80 బయలుదేరింది కాబట్టి 8 plus 3 11, సెకండ్ ట్రైన్ 9 బయలుదేరింది కాబట్టి 9 plus 2 11. సో లాజిక్ ఆన్సర్ ఏంటంటే 11 AM. ఇది ఆన్సర్. ఈ క్వశ్చన్ ఆన్సర్ 11. లాజిక్ ఏంటంటే ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోత్ ద ట్రైన్స్ ఈజ్ ఈక్వల్ 330. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం 60 into t plus 1 plus 75 t equal to 330. ఎందుకు t plus 1 అంటే అది 1 hour ముందు బయలుదేరింది కాబట్టి. ఇలా కొంతమంది ఇట్లా ఆలోచించలేదు, కొంతమంది ఆలోచిస్తారు. కానీ ఈ ఎగ్జామ్లో మనం ఎలా ఆలోచించాలంటే అసలు పెన్ను పేపర్ లేకుండా ఒక కామన్ వ్యక్తిలాగా ఆలోచించాలి. యాప్టిట్యూడ్ అంటేనే నార్మల్ థింకింగ్. ఎలా ఆలోచించాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. ఈ లాజిక్ కోసం మీకు స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అది ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు బయలుదేరింది 8 o'clock, సెకండ్ ట్రైన్ ఎప్పుడు బయలుదేరింది 9 o'clock. ఏమంటే మీ థాట్లో ఏం రావాలంటే ఇదేమో 9 o'clock బయలుదేరింది, ఇది 8 o'clock బయలుదేరింది. ఇది బయలుదేరే ముందు ఇది 1 hour జర్నీ చేసింది. ఆ థాట్ ఉండాలి మనకి, ఆ లాజిక్ మనకు స్ట్రైక్ కావాలి. ఇది 9కి అది 8కి 1 hour అయిపోయింది. ఈ 1 hourలో ఎంత వెళ్తే ఫస్ట్ ట్రైన్ 60 kilometers జర్నీ చేసింది. మొత్తం 330 kilometers, ఆల్రెడీ 60 kilometers వెళ్ళిపోయింది. ఇంకెంత ఉంటుంది 270. ఇప్పుడు టైం ఎంత అయింది 9 అయింది. రెండు ట్రైన్స్ రెడీగా వెళ్ళడానికి 9 o'clock. రెండు ట్రైన్స్ ఎలా వెళ్తున్నాయి ఆపోజిట్ స్పీడ్స్ అవుతాయి, యాడ్ అవుతాయి. ఇది 60, ఇది 75, ఎంత 135. గంటకి 135 వెళ్తే 270 వెళ్ళాలంటే 2 hours. 9 plus 2 11. ఎందుకు 270? ఇది ఆల్రెడీ ముందు 60 వెళ్ళింది కాబట్టి. మీ థాట్ ఎలా ఉందంటే ఫస్ట్ ట్రైన్ 6కి 8కి, సెకండ్ ట్రైన్ 9కి, 1 hour ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈ 1 hourలో అది 60 kilometers వెళ్ళిపోయి ఉంటుంది. 330లో 60 పోతే 270. ఇప్పుడు టైం 9 అయింది. రెండు ట్రైన్స్ ఆపోజిట్ వెళ్తున్నాయి, ఆపోజిట్ స్పీడ్స్ యాడ్ అయితే 60 plus 75 135 km/h. పర్ అవర్కి 135 వెళ్తే 270 వెళ్ళాలంటే 2 hours. 9 o'clock బయలుదేరి రెండు ట్రైన్స్ 2 hours 11. ఎందుకు 270 అంటే ఆల్రెడీ 1 hour ముందు బయలుదేరింది కాబట్టి 60 kilometers వెళ్ళిపోయింది కాబట్టి. ఇదే టైమ్ అండ్ డిస్టెన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఒకే ఒక ఫార్ములా స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. టు కన్వర్ట్ km/h into meter/second multiply by 5/18. టు కన్వర్ట్ meter/second to kilometer multiply by 18/5. Average speed equal to total distance travelled by total time taken, or average speed equal to 2x² by x plus y. ఈ టోటల్ 2x² by x plus y ఫార్ములా డ్రాబ్యాక్ ఏంటంటే దట్ ఫార్మ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ వెన్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. వెన్ టూ ట్రైన్స్ రన్నింగ్ ఆపోజిట్ స్పీడ్స్ ఆర్ యాడెడ్, వెన్ టూ ట్రైన్స్ రన్నింగ్ సేమ్ డైరెక్షన్ స్పీడ్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్లో క్వశ్చన్స్ చాలా చూడండి. ఇచ్చిన క్వశ్చన్ km/h meter/second. టు కన్వర్ట్ km/h into meter/second multiply by 5/18. టు కన్వర్ట్ meter/second to kilometer multiply by 18/5. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లో థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.